ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటారు? ఆంధ్ర పాలిటిక్స్ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నాయండి. ఇప్పుడు కేంద్రంతో కూడా చాలా నిధులు తీసుకురావడంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో అధిక నిధులు తీసుకురావడంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది సక్సెస్ అయిందని అనుకుంటున్నాను. చంద్రబాబు పరిపాలన చాలా సూపర్గా ఉందండి. ఇద్దరు చంద్రబాబు కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాళ్ళిద్దరూ చాలా బాగా చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు అనేక కంపెనీలతోటి అగ్రిమెంట్ అయితే జరిగింది. మనం చూసాము టాటా కన్సల్టేషన్ కానివ్వండి, చాలా కంపెనీలతోటి కూడా టైఅప్ అయ్యారు. సో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ఒక బెంగళూరు, ఒక హైదరాబాద్ లాగా పెద్ద నగరంగా మారబోతుంది. మెడికల్ కాలేజ్ ప్రైవేట్గా ఇస్తాను చంద్రబాబు, దాని గురించి ఏం చెప్తారు? జగన్ హయాంలో ఇచ్చినాయి మెడికల్ కాలేజీ. వాస్తవానికి ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంటే నడిపిస్తే బాగుంటుంది. ఎందుకంటే పేద విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. ప్రైవేటీకరణ చేస్తే మరి కొంచెం పేద విద్యార్థులు అయితే కొంతవరకు నష్టపోవాల్సి వస్తుందా, మరి లేకుంటే వాళ్ళకు ఏ విధమైన ఫెసిలిటీస్ ఇస్తారనేది చూడాలి. దాని పూర్తి సమాచారం మనకి ఇంకా తెలియదు కదా. ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ అవుతుంది. లేదు, దాన్ని ఆపిందే జనసేన, టీడీపీ అని వాళ్ళు చాలాసార్లు చెప్పడం జరిగింది. సో తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు అయితే ప్రైవేటీకరణ అనేది ఆగుద్ది, ఎక్కడ కూడా జరగదు. ఎందుకంటే గతంలో మీరు చూసినట్టయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం ఆయన పెద్ద ఎత్తున ఒక జన సమీకరణ చేసి అక్కడ ఒక ధర్నా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఏది ప్రైవేటీకరణ అనేది జరగదని నేను అనుకుంటున్నాను. సూపర్ 6 పథకాలు సూపర్ 6 అయినాయి అంటారా? సూపర్ 6 పథకాలు సూపర్ 6 కావాలంటే ఒక సంవత్సరంలోనో లేకుంటే ఒక 2 నెలల్లో 3 నెలల్లో కాదండి, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే చేశారంటారు 6 40 ఇంకా బ్యాలెన్స్ ఉంది పెండింగ్. ఇంకా చాలా బ్యాలెన్స్ ఉన్నాయండి, చెయ్యాలి. ఎందుకనంటే గతంలో మనం చూసినట్టయితే ఏంటంటే అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉండేది. అక్కడ కేవలం ఒక సంక్షేమ పథకాలు ఇచ్చే అందరినీ ప్రజలను మభ్యపెట్టిన పరిస్థితి. సో ఇప్పుడు చూసినట్టయితే ఏంటంటే ఇప్పుడు సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అన్నీ కూడా ఇప్పుడు జోడెద్దుల బండి మాదిరిగా పరిగెడుతున్నాయి. సో నాకు తెలిసి ఇంకొక 1 year లోపు అన్నీ కంప్లీట్ అయిపోతాయండి. ఎందుకనంటే ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చింది 5 years మ్యాండేటరీ ఇచ్చారు. సో తప్పకుండా 5 సంవత్సరాల్లో వాళ్ళు అనుకున్న అన్నీ కూడా పూర్తి చేస్తారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ను ఒక మంచి సిటీగా చేస్తారని అనుకుంటున్నాం. నెక్స్ట్ టర్మ్ జగన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? తప్పకుండా రావచ్చండి. ఎందుకనంటే కష్టపడితే ఈ రోజులలో కష్టపడితే సాధించలేనిది ఏం లేదండి. ఎందుకంటే నరేంద్ర మోడీని చూడండి, ఛాయలమ్మి ఈరోజు దేశ ప్రధాని అయ్యాడు. అలాగే చాలా వందల వేల మంది అంటే స్వయం కృషి అనేది ఉంది. ఎందుకంటే జగన్ గారి దగ్గర గతంలో మీరు చూడండి కాంగ్రెస్ ప్రభుత్వంతో కేంద్రంతో పోరాటం చేసి మరి ఆయన సీఎం కావడం జరిగింది. సో ఏంటంటే కష్టపడ్డ వాళ్ళని గుర్తించాలి. ఇప్పుడు ఎందుకనంటే అప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు షర్మిలమ్మ గారిని మొత్తం పాదయాత్ర చేశారు. సో షర్మిలమ్మని ఈరోజు దూరం పెట్టడం జరిగింది. విజయమ్మ గారు పాదయాత్ర చేశారు, ఆమెగా ఉన్న గౌరవాధ్యక్షురాలు తీసేయడం జరిగింది. అనేక ఇప్పుడు వైఎస్ జగన్ గారు అధికారం వచ్చిన తర్వాత అధికార మదంతో తన కోసం ఎవరైతే పాటుపడ్డాడో, తన కోసం ఎవరైతే కృషి చేశారో వాళ్ళందరినీ దూరం చేసుకోవడం జరిగింది. టీడీపీలో ఉన్న రోజా కానివ్వండి, కొడాలి కానివ్వండి, అందరినీ టీడీపీ నాయకులందరినీ గంపగుత్తగా కొనుగోలు చేయడం జరిగింది. సో ఆఖరికి జనసేనలో ఒక ఎమ్మెల్యే ఉంటే ఒక ఎమ్మెల్యేని కూడా కొనుగోలు చేయడం జరిగింది. సో ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్నీ గమనిస్తారండి. ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారు, ఎమ్మెల్యేలను ఎవరు ఈ ప్రజలను ఏ విధంగా మభ్యపెడుతున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. జగన్ అసెంబ్లీకి వెళ్తారంటారా? వెళ్ళాడండి. ఎందుకనంటే ఒక 11 సీట్లు అంటే 151 సీట్లు వస్తాయన్న వాళ్ళు 151 నుండి 11 పడిపోయేసరికి చాలా అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే 175కు 175 వస్తా అన్నారు. కనీసం గతంలో వచ్చిన 150 సీట్లు 151 సీట్లు కూడా ఇప్పుడు రాలేదు. ఎందుకంటే కేవలం 11 సీట్లు అంటే వాళ్ళు అవమానంతో కుషించిపోతున్నారండి. సో వాళ్ళు ఇప్పుడు తేరుకోవాలంటే మినిమం ఇంకొక 2-3 సంవత్సరాలు పడుద్ది. మళ్ళీ ఎలక్షన్లకే మళ్ళీ ఒక పాదయాత్ర పేరుతోటో సానుభూతితోటి ఓట్లు దండుకునే ప్రయత్నం అయితే